ముందే ఇందాక నేను రూట్ 7 చెప్పాను. అదేవిధంగా ప్రూవ్ దట్ రూట్ 3 ఈజ్ ఏ ఇర్రేషనల్. ఎప్పుడు కూడా ఇలాంటి ప్రూఫ్కి ఏం చెప్పుకోవాలని చెప్పాను, అది ఇర్రేషనల్ కాదు అని తీసుకుంటే మనం ప్రూవ్ చేస్తే చివరికి ఏముంది, అది రేషనల్ తీసుకున్నాం, రేషనల్లా కాదని వస్తుంది, అప్పుడు అది ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేస్తాం. సపోజ్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ తీసుకున్నాం, ఇక్కడ ఇర్రేషనల్ ఇచ్చాడు కానీ ఇక్కడ రేషనల్ తీసుకోవాలి మనం. సపోజ్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్. రేషనల్ అంటే ఏ రకం ఫామ్ అవుతుంది, పీ/క్యూలో ఫామ్ అవుతుంది. పీ/క్యూలో ఫామ్ అయింది అనుకోండి, దానికి ఏంటి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, ఏ అదర్ ఫ్యాక్టర్ ఉండకూడదు. అదేవిధంగా ఇంకో స్టేట్మెంట్ దీన్ని ప్రూఫ్ చేయాలంటే ఈ రెండు స్టేట్మెంట్ మనం ముఖ్యం మేడం. ఇఫ్ పీ డివైడ్స్ క్యూ స్క్వేర్ దెన్ పీ డివైడ్స్ క్యూ ఆల్సో. ఇఫ్ పీ డివైడ్స్ క్యూ స్క్వేర్ దెన్ పీ డివైడ్స్ క్యూ ఆల్సో. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. 3 డివైడ్స్ క్యూ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ని పెట్టాను, 9ని 3 స్క్వేర్ని పెట్టాను. అలాగే 3 డివైడ్స్ 3 ఆల్సో. మీకు ఎంతగానే చెప్పాను 3 డివైడ్స్ 9 ఈ సింబాలిక్ ఫామ్లో మనం ఎలా రాసుకుంటాం అంటే ఏంటి, 9 ఈజ్ డివైడెడ్ బై 3 అని. అలాగే 3 డివైడ్స్ బై 3 అంటే 3/3. ఓకే. సో ఈ రకంగా ఈ స్టేట్మెంట్ రెండు గుర్తొస్తే మనకి అర్థమైతే మనం ఈజీగా మనం ఈ రకంగా దీన్ని చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, రూట్ 3 ఈజ్ రేషనల్ అని చెప్పాం కాబట్టి అది ఏ రకంగా ఫామ్ అవుతుంది, పీ/క్యూలో ఫామ్ అవుతుంది. ఫామ్ అయినప్పుడు దీన్ని స్క్వేరింగ్ చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దెన్ వాట్ హ్యాపెన్, రూట్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్. ఇక్కడ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 ఉంటుంది, పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ దీన్ని బై క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ అవుతుంది. 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ అవుతుంది. కానీ మనకి స్టేట్మెంట్ ప్రకారం ఏంటి, ఇక్కడ మీరు ఇలా చూసుకోండి, ఎప్పుడు కూడా ఈ 3 తీసుకోండి. 3 డివైడ్స్ పీ స్క్వేర్ దెన్ 3 డివైడ్స్ పీ ఆల్సో. ఇందాక ఇక్కడ స్టేట్మెంట్ చెప్పాను మీకు, ఈ స్టేట్మెంట్ ప్రకారం మనం చూడాలి. ఇక్కడ ఏంటి, 3 డివైడ్స్ పీ స్క్వేర్ దెన్ పీ డివైడ్స్ పీ ఆల్సో. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, ఇది స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పీ ఈజ్ ఈక్వల్ టు 3c అని తీసుకోండి. పీ ఈజ్ ఈక్వల్ టు 3c. ఇక్కడ 3 తీసుకున్నాం కాబట్టి 3 తీసుకోవాలి, 5 తీసుకుంటే 5c తీసుకోవాలి, 7 తీసుకుంటే 7c అని తీసుకోవాలి. సమ్ ఇంటీజర్, సి అనేది సమ్ ఇంటీజర్. అయితే దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. పీలో సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్ అవుతుంది. 3 స్క్వేర్ c స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ అంటే 9c స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9c స్క్వేర్ కాబట్టి 3 అంటే q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c స్క్వేర్ అవుతుంది. q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 3 డివైడ్స్ q స్క్వేర్ దెన్ 3 డివైడ్స్ q ఆల్సో. 3 డివైడ్స్ q స్క్వేర్ దెన్ 3 డివైడ్స్ q ఆల్సో. ఇక్కడ చూడండి, ఫ్రమ్ 2 and 3 ఈ pకి 3 డివైడ్స్ p 3 డివైడ్స్ q అంటే ఏంటి, ఈ pకి qకి 3 కామన్ ఫ్యాక్టర్ ఉంది. pకి qకి 3 కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, కానీ pకి qకి ఏది కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. pకి ఇక్కడ ఏం చేసాం, pకి qకి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది 3 కామన్ ఫ్యాక్టర్గా ఉంది, అది ఉండకూడదు. అంటే ఫ్రమ్ 2 and 3 వీ హ్యావ్ p and q హ్యావింగ్ ఏ కామన్ ఫ్యాక్టర్ 3, బట్ ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ టు రూట్ 3 ఈజ్ రేషనల్. మనం రేషనల్ అని తీసుకున్నాం కదా దీన్ని, అప్పుడు ఏమవుతుంది, రేషనల్ తీసుకుంటే అంటే 1 కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, కానీ 3 కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ కాంట్రడిక్షన్, ఇది విరుద్ధంగా వచ్చిందని అర్థం. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్, అంటే మనం అనుకున్నది ఏంటి, రాంగ్ అనుకున్నాము. సో ఒరిజినల్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. వాట్ ఇస్ ద ఒరిజినల్ స్టేట్మెంట్, సో రూట్ 3 ఈజ్ ఏ ఇర్రేషనల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మన ఛానల్లో రియల్ నెంబర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే 10th క్లాస్ వాళ్ళకి రియల్ నెంబర్స్ నుంచి 8 మార్క్స్ ఈజీగా క్యారీ చేయడానికి ఓన్లీ 4 or 5 సమ్సే ఉన్నాయమ్మా. మనకు టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి 4 or 5 సమ్స్ ప్రిపేర్ అయితే మీరు రియల్ నెంబర్స్లో 8 మార్క్స్ సమ్ ఈజీగా మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు. సో అలాంటి ఒక 3 సమ్స్ ఇందులో ఇప్పుడు చెప్పారు. అలానే చాప్టర్ వైజ్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ విత్ గ్రాఫ్ కూడా చెప్తారు. మీరు జాగ్రత్తగా ఈ వారం రోజులు కూడా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గ్రాఫ్లో అన్నా ఏ చాప్టర్లో అన్నా మీకు ఏ డౌట్స్ అన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే తప్పనిసరిగా వాటికి రిప్లైస్ ఇచ్చి విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ 8, 4, 2, 1 ఇలాగ ప్రతి సమ్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో మీరు తప్పనిసరిగా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. స్టడీ విత్ పద్మలత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ 10th క్లాస్ మీతో పాటు రాసే మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ని తప్పనిసరిగా చూడమని చెప్పండి. అలానే లింక్ కూడా వాళ్ళకి సెండ్ చేయండి. మీరు ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. If you like this video, give a big thumbs up and like, share and subscribe to my channel Study with Padmalata.